ప్రస్తుతం మన హైదరాబాద్‌లో, మన తెలంగాణలో టీ20 లీగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఆక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా 2 రోజులే ఉంది. నెక్స్ట్ ఆక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యాచెస్ ఒస్తాయి. సో, మన తెలంగాణలో ఫస్ట్ టైమ్ టీ20 లీగ్ అనేది స్టార్ట్ అయింది. సో, దీనికి సంబంధించిన ఓపెన్ సెలక్షన్స్ అండ్ డివిజన్ సెలక్షన్స్ కూడా జరిగిపోయాయి. అందులో ఎవరు సెలెక్ట్ అయినరో నాకు తెలీదు ఓపెన్ సెలక్షన్స్‌లో. సో, ఎవరైనా సరే సెలక్షన్స్ అయిపోయిన వాళ్ళని వదిలేయండి. అవ్వని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏంటంటే, అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బౌలర్స్, బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జేస్తుండ్రు. అంటే మీరు ఎక్కడ మిస్టేక్ జేస్తున్నారో అది పాయింట్ ఔట్ జేయండి. దాని మీద హార్డ్ వర్క్ జేయండి. దాన్ని మంచిగా ఇంప్రూవ్ జేసుకోండి. మీ క్రికెట్ ఈ బ్యాట్స్‌మెన్ అయినా సరే, బౌలర్ అయినా సరే, మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ స్టేజ్‌లో ఎప్పుడైనా క్రికెట్ సెలక్షన్స్ ఉంటే అక్కడ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇయ్యొచ్చు. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ వరకు లేదంటే ఇంకా 2 మంత్స్ వరకు ఎందుకంటే ప్రెజెంట్ మీరు క్రికెట్ ఆడుతుంటారు కాబట్టి మీకు ఎక్కువ టైం పట్టదు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తే. కాబట్టి ప్రస్తుతం సెలెక్ట్ అవ్వకుంటే మీరు బాధపడకుండా మీరు ఎక్కడైతే మిస్టేక్ చేసిర్రో, ఎక్కడ మీరు లూజ్‌గా ఆడుతున్నారో అక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ క్రికెట్ నెక్స్ట్ ట్రయల్స్‌కి అనేది వెళ్ళండి. సో, నా ఛానల్‌లో నేను ఐపీఎల్‌కి సంబంధించిన నెట్ బౌలర్స్‌కి సంబంధించిన అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. ప్రస్తుతం అయితే రావు. దానికి ఇంకా టైం ఉంది. ఇంకా నెక్స్ట్ ఏవైనా మన స్టేట్‌లో, డిస్ట్రిక్ట్‌లో జరిగే క్రికెట్ సెలక్షన్స్ ఉంటే దాని గురించి కూడా అప్డేట్ చేస్తా. కాబట్టి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.